ఈరోజు పినపాక నియోజకవర్గంలో రైతాంగ సమస్యలు రోజు రోజుకి ఉత్పన్నం అవుతున్నాయి. ఈ సమస్యల పట్ల నేటి పాలకులు పనిచేసే పరిస్థితి కనబడతలేదు. ప్రధానంగా పులుసుబొంత ప్రాజెక్టు 1977లో ఆనాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు హయాంలోనే అక్కడ సాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఆ రోజులలో ఆ ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. కానీ నేటి పాలకులు ఆ సమస్యల పట్ల స్పందించే పరిస్థితి ఈనాడు కనపడతలేదు. గతంలో 211 కోట్ల రూపాయలు పులుసుబొంత ప్రాజెక్టు పేరుతో మంజూరు చేసినప్పటికీ ఆ నిధులు ఈనాడు దుర్వినియోగం అయినాయని చెప్పేసి రైతాంగంలో పెద్ద చర్చ జరుగుతుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పులుసుబొంతని వాడుకుంటున్నారో తప్ప దాన్ని పూర్తి చేసే పరిస్థితి కనపడతలేదు. కాబట్టి రానున్న కాలంలో ఈ ప్రాంత రైతాంగం పెద్ద ఎత్తున ఈ సాగునీటి సమస్య మీద పోరాడాలని చెప్పేసి రైతు నాయకుడిగా నేను పిలిపిస్తున్నా. ఈరోజు సమస్యలు ఈ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో రైతాంగం పెద్ద ఎత్తున ఉన్నారు కనుక వారికి సాగునీటి సమస్య ప్రధాన సమస్యగా ఉంది. రెండో, కార్మిక వర్గాలకు సంబంధించిన దాంట్లో ఈనాడు బీటీపీఎస్ వచ్చినప్పటికీ ఈ ప్రాంతంలో భూములు కోల్పోయిన వాళ్ళ కుటుంబానికి వచ్చి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి జీవోలు ఉన్నప్పటికి కూడా ఈనాడు అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇటు రైతు భూమి కోల్పోయిండు బీటీపీఎస్ మూలంగా, రెండు వాళ్ళ నిరుద్యోగ పిల్లగాళ్ళకి పని కల్పించుకునే పరిస్థితిలో ఈనాడు దూరం అవుతున్నాడు. అంటే ఇటు భూమి పోయి ఇటు పిల్లగాడికి ఉద్యోగం రాక నానా తంటాలు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో అసంఘటిత కార్మికులకు సంబంధించిన దాంట్లో చూసినా, రైతాంగం గిట్టుబాటు ధరల విషయంలో చూసినా ఈ పాలకులు సరైన విధానం తీసుకొచ్చే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి రానున్న కాలంలో రైతాంగ పోరాటాలు ఉధృతం కావాలని చెప్పేసి రైతు నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ.